హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత శ్రీను వ్లాగ్స్. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. చాలా సింపుల్గా అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అభిరామ్ అయితే డ్యాన్స్ చేస్తున్నాడు సాంగ్ చూసుకుంటూ. చూద్దాం, ఆయన వీడియో పెడితే మాత్రం ఆఫ్ చేస్తాడనమాట. చూద్దాం. డాడీ అలా చేస్తుంది డ్యాన్స్. మంచిగా చేయాలి. అంకుల్ ఎలా చేస్తుండు అలా చేయాలి. డ్యాన్స్ కర్ డ్యాన్స్. అంకుల్ ఎవరు వచ్చిరే? అంకుల్ కార్ వచ్చిందా? కారు పోయిందా? బ్రష్ రబ్ రబ్ రబ్. డ్యాన్స్ అలా చేస్తుండా అంకుల్? అమ్మా అమ్మా. ఏ గుడ్ బాయ్. డ్యాన్స్ చేస్తుండ అభిరామ్. అలా కొడుతుండా? ఫైటింగ్ చేస్తుండా? అలా చేస్తుండా? గుబా అంటుండా ఫైటింగ్. పావు కిలో దొండకాయ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి, చిన్న ఆనియన్ తీసుకున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. నేను సింపుల్గా అన్నీ మిక్సీ పట్టేసుకుంటాను. ఎందుకంటే దొండకాయ నాకు అస్సలు ఇలా కొంతమంది తింటారు, కొంతమంది తిన్నారు కదా. ఇలా అయితే ఆయిల్లో మగ్గిపోతుంది మిక్సీ పట్టేస్తే మెత్తగా. ఇప్పుడైతే వీటన్నిటిని దీంట్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. జస్ట్ ఆయిల్లో మగ్గించుకోవడం, కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడైతే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఇందాక చెప్పలేదు కదా, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకున్నాము మెత్తగా. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలాగా కొంచెం కచ్చపచ్చగానే ఉంది, అక్కడక్కడ పాలకులు తగులుతూ. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టేసుకుందాం. స్టవ్ అంటించేసుకుందాం. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. మాత్రం సరిపోతుంది ఇది. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రై కదా, కొంచెం ఆయిల్ పడుతుంది, సరిపోతుంది. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇది వేగిపోయింది కదా అల్లం పేస్ట్. ఇప్పుడు ఇది వేసుకుందాం. దొండకాయ పేస్ట్, అలాగే అన్నీ వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం వేసేసుకొని కలుపుకుందాం. ఇప్పుడైతే నేను మంచిగా కలిపేసుకున్నాను దొండకాయ మొత్తము. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం కొంచెం అంత కారము మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పటిదాకా దీన్ని బాగా ఆయిల్లో మగ్గనిద్దాము మూత పెట్టేసి. మా వాడు చూడండి రూమ్లో ఎక్కడున్నాడా అంటే అక్కడ బీరువా దగ్గర పోయి బియ్యం బస్తాల పైన కూర్చొని ఉంటాడు. అలాగా అగో చూడు ఎలా కూర్చున్నాడు దొంగ. ఎక్కడుండి అభిరామ్? బియ్యం బస్తాల పైన అలా కూర్చుంటాడు అనమాట. ఆయన ప్లేస్ అది, ఫేవరెట్ ప్లేస్. అక్కడ పోయి కూర్చొని మమ్మీ దాక్కున్నా అంటాడు. వచ్చావా? దా
హాయ్ అని. హాయ్ హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పాలి నాన్న. ఇది మగ్గిపోయింది కదా, నేను ఇప్పటిదాకా సాల్ట్ వేయలే, కారం వేయలే. ఇప్పుడు వేసుకున్నాము. క్వాంటిటీ కూడా తగ్గిపోయింది చూడండి. అది ఇందాక చాలా ఉంది కదా, ఇప్పుడు తగ్గింది. ఆయిల్లో మగ్గింది కదా. ఎప్పుడైతే సాల్ట్ వేసుకుందాం సరిపడినంత. అలాగే మసాలా, కారం. కారం అయితే చూసి వేసుకోండి. ఇందాక నేను పచ్చిమిర్చి వేసాను కదా, ఒక 3 సార్లు సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం. కలుపుకుంటే మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సింపుల్గా ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇంకా ఇప్పుడు బంద్ చేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.